పాపం ఇల్లు వాకి లేకుండా పోయిందని బాధపడకు. ఏదైనా పని కావాలంటే నన్ను అడుగు, ఎక్కడో చోటు ఇప్పిస్తాను. ఎక్కడో ఎందుకమ్మా, మధుకు ఓకే అనుకుంటే మన దగ్గరే పని చేసుకోవచ్చు. చచ్చా, ఎంత చెడ్డా! తను మాస్టర్ గారి కూతురు, పైగా MBA చదివింది. అలాంటి పిల్లతో మన ఎంగిలి ప్లేట్లు కడిగించటం, విడిచిన బట్టలు ఉతికించటం బాగోదు చేతు. పైగా మన మంగకు పోటీ అయిపోతుంది. అమ్మా అమ్మా, నువ్వు అలా అంటే ఎలా అమ్మా? పాపం చూసావుగా, చివరికి వండుకునే సామాన్లు కూడా అమ్ముకునే పరిస్థితి. పైగా ఒంటరిగా ఉంది. అమ్మా, ఇలాంటి వాళ్ళని చూస్తే నా గుండె తట్టుకోలేదమ్మా, తరుక్కుపోతుందమ్మా. తన కోసం కాకపోయినా నా కోసమైనా పాపం తనకేమైనా పని ఇవ్వమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. సరే సరే సరే, మనల్ని నమ్ముకుని ఎంతో మంది మన కాళ్ళ దగ్గర పడున్నారు. వాళ్ళతో పాటు తను కూడా పడుంటుందిలే. కాళ్ళ దగ్గర ఏమిటి? నీ కాళ్ళ దగ్గర? థ్యాంక్స్ అమ్మా. మధు, మా అమ్మ ఓకే చెప్పేసింది. ఇంకా నువ్వు పని కోసము, ఉండే గది కోసము అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండొచ్చు, పెడితే తినచ్చు. అదే, పెట్టింది తినచ్చు. అమ్మా, ఇంతకీ మధుమతి గారికి ఏ పనిస్తున్నావమ్మా? నాకు తెలుసు. నేను నగలు పెట్టుకోలేక, తీయలేక, కడుక్కోలేక బాధపడుతున్నానని నాకు అసిస్టెంట్ గా పెట్టి నా నగలు కడిగిస్తారని. లేకపోతే సరి, ఆ నగల పిచ్చిలో పడి నోట్లో పళ్ళే సరిగ్గా కడుక్కోవు. మళ్ళీ నీ నగలు కడగటానికి ఇంకో పని మనిషి కావాలి. అంటే నాకు రోజు మేకప్ వేసుకోవటం కష్టమైపోతుందని మా నాన్నకి చెప్తే ఎవరైనా బ్యూటీషియన్ ని పెట్టించుకో అన్నారు. జీతం ఆయన ఇస్తాడంట. కావాలంటే ఎలికతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నారు. నిన్ను నన్ను ఓ సంవత్సరం పాటు సబ్బుతో బాగా రుద్ది సరుపులో ఊరబెట్టినా చర్మం అందం తగ్గుతుందేమో గాని అందం మాత్రం పెరగదమ్మా. ఈ మాత్రం కళాబండానికి డబ్బు ఖర్చు కూడానా? బాగా చెప్పారు మీరు. ఎంత కాదనుకున్నా చదువుకున్న పిల్ల మరీ ఇంత మొరటి పనులు కాకుండా కొంచెం క్లాస్ పనులు చెప్తాం. అంటే సుప్రభాతాలు పాడి మా అందరినీ నిద్ర లేపడం, నువ్వు పూజ చేస్తుంటే గట్టిగా మంత్రాలు చదవడం, ఈ ఇంటి అరిష్టాలు పోవడానికి నిత్యాగ్నిహోత్రం చేయడం, అప్పుడప్పుడు వంట చేయడం, ఎప్పుడైనా భోజనం చేయడం. అంతేగా అమ్మా? పాపం చిన్న పిల్లరా, అంతంత పెద్ద పనులు ఎలా చేస్తుంది చెప్పు. పైగా పండితుల కుటుంబంలో పుట్టి పెరిగింది. ఏదో పశువుల పాకలో పేడెత్తటం, కోళ్లకు మేతేయటం, గొర్రెల్ని మేపుకు రావటం, మేకల్ని తిప్పుకు రావటం లాంటి చిన్న చిన్న పనులు చెప్తాంలే, సరేనా? అసలు నీ బ్రెయినే బ్రెయిన్ అమ్మా. పాపం అన్నీ ఆవిడికి సూట్ అయ్యే పనులే చెప్పావు. విన్నావుగా మిస్ మధుమతి, అదే మధుమతి. నీకిష్టమైతే అయినా బతుకు బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత ఇష్టాలతో పనే ఉంటుందిలే. మధు, తాకట్టు పెట్టిన సామాన్ల డబ్బుని సేఫ్ గా బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకో. ఫ్యూచర్ లో మీ అమ్మ నాన్నలకి పనికొస్తాయి. ఏంటి, ఇకపోతే రేపటి నుంచి నువ్వు హ్యాపీగా పనిలోకి వచ్చేయచ్చు. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుందండి?
నో 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 నీతో బాత్రూములు కూడా కడిగించేంత దుర్మార్గులం కాదు మేము. నోర్ముయిరా అమ్మా, అటువైపు ఉందిళ్ళు. అమ్మ మధు, ఇలా రామ్మా. ఎంత విలువ కట్టినా 9,000 దాటలేదమ్మా. కాకపోతే నువ్వు మాకు బాగా కావలసిందానివి కాబట్టి ఓ 1000 కలిపి 10,000 ఇస్తున్నాను. అందులో నుంచి ఒక 100 మినహాయించి. మధుమతి గారు, 100 ఎందుకు మినహాయించాం అనుకుంటున్నారా? ఇందాక మీరు వాడారే బాత్రూమ్, ఆ చార్జ్ అన్నమాట. హ, తీసుకో తల్లి. ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకేంటి, నీ సామాన్లు తాకట్టు పెట్టినందుకు. నా సామాన్లు తాకట్టు పెట్టుకోమని నేను చెప్పానా అండి? హ? మరి మీ సామాన్లు మా ఇంట్లో ఎందుకు పెట్టా? పర్మనెంట్ గా మీ ఇంట్లో, సారీ అండి, ఈ ఇంట్లో ఉండబోతున్నాను కాబట్టి ఇక్కడ పెట్టానండి. పర్మనెంట్ గా ఇక్కడ ఉండబోతున్నావా? యా అండి. అందుకే నా సామాన్లన్నీ మీతోనే, మీ మనుషులతో మోయించి ఇంట్లో పెట్టించానండి. ఏ కూలి ఏమన్నా ఇమ్మంటారా మీకు, మీ కొడుక్కి? ఏయ్, నువ్వేం చేస్తున్నావో, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో, ఎవరింటికి వచ్చావో అర్థమవుతుందా? బాగా, చాలా బాగా అర్థమవుతుందండి. మీకే నేనేం చేయబోతున్నానో అర్థం కాక జుట్టు పీక్కోబోతున్నారు. ఏయ్! పిచ్చి పిచ్చి ప్లాన్ వేసి మమ్మల్ని ఏదో పీకేద్దాం అనుకుంటే నీ పీకల మీదకే వస్తుంది. ఇప్పటికే మాతో పెట్టుకుని దిక్కులేని దానివయ్యావు. మళ్ళీ గోకాబో. ఏం చేస్తారు? చంపేస్తారా? మీరు చేసిన అవమానానికి, మీరు చేసిన ద్రోహానికి మానసికంగా మా కుటుంబం ఎప్పుడో చచ్చిపోయిందండి. ఇక మీరు చేయగలిగేది ఒక్కటే, నేనేం చేస్తానా, ఏం చేయబోతున్నానా అని ఎదురు చూడ్డం. లేదా నన్ను ఎలా బయటికి పంపించాలని ప్లాన్ చేయడం. ఏయ్, మా పర్మిషన్ లేకుండా మా ఇంట్లో ఎలా ఉండాలనుకున్నావే? ఒకవేళ ఉండాలనుకున్నా మేమెలా ఉండనిస్తామనుకున్నావు? వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళావు, లేదంటే పైకి వెళ్తావు. వెళ్ళావు. నన్ను పైకి పంపించడం మీ చేతుల్లో లేదు. బయటికి వెళ్ళడం కూడా నా చేతుల్లో లేదు. నేను బయటికి వెళ్ళాలి అంటే
దొంగలా లాక్కున్నా మా ఇల్లు మాకివ్వాలి. దొరలా మా నాన్నగారు మా ఇంట్లోకి వెళ్ళాలి. అప్పుడే నేను ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేది. అప్పటి వరకు నా కాలు కాదు కదా, నా కాలు గోరు కూడా బయట పెట్టించలేరండి. ఏంటే ఓవర్ చేస్తున్నావు? ఏం మాట్లాడినా ఊరుకుంటున్నాను కదా అని ఏదో అనుకుంటున్నావా? చూడు, నాకు గాని మండిందంటే ఆడదానమని కూడా చూడకుండా అడ్డంగా నరికి పారేస్తానేమనుకున్నావో. మర్యాదగా ఇంట్లోంచి బయటికి వెళ్ళు. నిజంగా మీరు అనసూయమ్మ కొడుకే అయితే దమ్ము ధైర్యం ఉంటే నా మీద కానీ నా వస్తువుల మీద కానీ చెయ్యి వేయండి, చూస్తాను. వేయండి. ఏం చేస్తావే? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి నీ అప్పు తీర్చలేని పూరుకోలనుకున్నావా? ఓరుగల్లు ఓరుగల్లు వీరనారి రుద్రమదేవి. చితక్కొట్టేస్తాను పిసినారి తల్లి కొడుకుల్లారా. ఏం కూసావే నిన్ను? బాబు బాబు, తొందరపడి ఆడపిల్లవి చేయకండి. ఆ తర్వాత అభయ నిర్భయ కేసుల్లో ఇరుక్కుని దానికి లేని ఐడియాలు ఇస్తున్నావా? అయినా ఓ మగాడో ఆడదాని మీద చెయ్యేస్తే ప్రాబ్లం. అదే ఓ ఆడది మరో ఆడదాని మీద చెయ్యేస్తే సూపర్ రా, సూపర్. ఒళ్ళోని ముళ్ళతోనే తీయాలి. ఆడదాని మీద ఆడదాన్నే వదలాలి. ఏమెళ్తా? నేను రెడీ అత్తయ్య. చావు దగ్గరకొచ్చిన కోడి చికెన్ షాప్ కెళ్ళి కూసిందని దీనికి మూడి మనతో ఢీ కొట్టింది. దీన్ని బయట గెంటి తొడగొట్రా. వెళ్ళ. నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో. లేదంటే చూడండి, మీరు నా శత్రువు కాదు, నా టార్గెట్ మీరు కాదు. దయచేసి నా జోలికి రాకండి. వస్తే ఏం చేస్తావు? కొడతావా? చంపేస్తావా? శపించేస్తానండి. ఛా, నువ్వు శపిస్తే జరిగిపోతుందా? ఏది శపించు చూద్దాం. శపించు. దయచేసి నా జోలికి రాకండి, శపిస్తే బాధపడతారు. ఏయ్, శాపం శాపం అని కాదే, నిజంగానే నీ శాపానికి అంత పవర్ ఉంటే శపించు చూస్తాను. శపించవే. ఇదిగోండి, నా మీద అనవసరంగా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీకేదో ఒకటి జరిగి అక్కడే ఆగిపోతారండి. నన్ను మాత్రం బయటికి పంపించలేరండి. ఇదే నా శాపం అండి. ఛా, ఏది? నాకేమీ జరగలేదే, నేనేమీ ఆగిపోలేదే. నీ శాపం ఫలించలేదా? లేక నీ డ్రామాలు వర్కౌట్ కాలేదా? శాపాలు లేవు, నీ బందో లేదు. నిన్ను అబ్బా, నా ముక్కు పగిలిపోయింది. చూశారుగా నా శాపాల పవరు. ఎవరైనా ఇక్కడి నుంచి నన్ను పంపించాలనుకున్నారో ఇలాగే శాపం పెట్టేస్తా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏమండి? అయ్యో అయ్యో బుజ్జి, నా ముక్కు పగిలిపోయిందండి. అడ్డమైన విషయాల్లో ఎగేసుకుని వెళ్తే ఇలాగే ముక్కు మూతి పగిలిపోతుంది. ఇక మీదట ఆ శాపాల పాప జోలికి వెళ్ళొద్దు. చచ్చినా వెళ్ళనండి. దా బుజ్జి, దా వెళ్దాం, దా దా. అయ్యో, జాగ్రత్త, దా. నిదానంగా. ఇదిగో, నువ్వు వెళ్తావా? నాకెప్పుడో తెలుసు ఆ పిల్ల జోలికి వెళ్తే శాపాలతో శపిస్తుందని. వెళ్దాం పద. నువ్వు రావే అమ్మా. నడు. నాన్న
చూసారుగా మన కర్మ ఎలా తగలబడిందో. మన ఇంట్లో మనమే రహస్యంగా మాట్లాడుకోవాల్సి వచ్చింది. బాధపడకమ్మా, అది ఎక్కువ రోజులు ఇక్కడ ఉండదు. తొందరలోనే దాని ఇంట్లోంచి బయటికి గెంటేద్దాం. ఏంటి గెంటేసేది? దాని శాపం పవర్ చూసావుగా. అలా శపించగానే ఇలా జరిగిపోయింది. పాపం నా మేకప్ పెళ్ళానికి ముక్కు అప్పడం అయిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించమని నన్ను పిక్కు తినేస్తుంది. వదిన మేకప్ సంగతి తర్వాత, దాన్ని ఇక్కడి నుంచి ప్యాకప్ చేసే ప్లాన్ ఆలోచించండి. ఏంట్రా చించేది? మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దామంటే మగాళ్ళు టచ్ చేయకూడదు అంటున్నారు. పోనీ ఆడవాళ్లతో ఏమైనా చేద్దామంటే శాపాల స్కీమ్ తో భయపడుతున్నారు. దాన్ని ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. దీనికొక్కటే మార్గం. ఏంటమ్మాది? మా ఇంట్లో ఒక దొంగ పడింది అని కేసు పెడదాం. పోలీసులతో అరెస్ట్ చేయించి బయటికి పంపుదాం. ఎలా ఉంది? ఐడియా అదిరింది, కానీ అది దొంగ అని రుజువు చేసే సాక్ష్యాలు మన దగ్గర లేవు. కాకపోతే ఒక పని చేయొచ్చు. ఏంటది? మనకు తెలిసిన ఎస్ఐ కనకమ్మకి మ్యాటర్ చెప్పి ఆమె ద్వారా లోపల వేయించేయచ్చు. సూపర్ ఐడియారా. అది ఎలాగో మనకు అప్పుంది కాబట్టి, పైగా ఈ నెల వడ్డీ ఇంకా కట్టలేదు కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది. ఇంకా లేట్ ఎందుకమ్మా? ఫోన్ కొడితే పోలా? ఆ. వదలండి మేడం. రారా, రారా, మేడం, రారా. నన్ను వదలండి మేడం. మేడం, తీసుకొచ్చాం వదిలేసి. పిన్ని. Bring the action. తప్పైంది మేడం. ఆ గొలుసు ఎక్కడుందో చెప్పేస్తాను. చెప్పు వేస్తావా? నా మీద చెప్పు వేస్తావా? ఎన్ని గుండెలు నీకు? సారీ, తప్పైపోయింది మేడం. చాచా, నేను అలా అనలేదు మేడం. నా ఉద్దేశం చెబుతా అని. సర్లే, ఇంతకీ గొలుసు ఎక్కడుంది? నేను అమ్మిన షాప్లో. ఏ షాపులో అమ్మావు? ఇంతకు ముందు అమ్మిన షాప్లో. ఇంతకు ముందు ఏ షాపులో అమ్మావు? ఇప్పుడు అమ్మిన షాప్లో. ఇప్పుడు అమ్మిన షాపు ఎక్కడుంది? ఇంతకు ముందు అమ్మిన షాపు. ఓ, ఇంతకు ముందు ఏ షాపులో అమ్మావు? ఇప్పుడు అమ్మిన షాపులో. రేయ్, ఇప్పుడు అమ్మిన షాపు ఎక్కడుంది? ఇంతకు ముందు అమ్మిన షాపులో. రేయ్, ఇంతకు ముందు అమ్మిన షాపు ఎక్కడా? ఇప్పుడు అమ్మిన షాప్ దగ్గర. రేయ్, ఈ ఎస్ఐ కనుకనే కన్ఫ్యూజ్ చేస్తావా? నాకు మండిందంటే పిండేస్తాను. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే కొడతారా మేడం? ఎగ్గిరి నీ మీద పడతాను. ఆ? టైర్ కింద పడ్డ టమాటా లాగా పుట్టుకుని నలిగిపోతావు. పట్టి వేదవా. అమ్మమ్మమ్మమ్మ, వద్దు, నిజం చెప్పేస్తాను. ఆ గొలుసు గాజువాక సెంటర్ లో జ్యువెలరీ షాప్ లో అమ్మాను మేడం. వెరీ గుడ్. కానిస్టేబుల్స్ మేడం. వీడిని జీప్ ఎక్కించండి. ఓకే మేడం. మేడం, పదరా. వదలండి మేడం. ఎక్కువ, ప్లీజ్ జీప్ మేడం, ఎక్కువ. ప్లీజ్ మేడం, పదరా. వదిలేండి ఎక్కువ. మేడం. అమ్మో, అనసూయ ఇప్పుడు కాల్ చేసిందేంటి? కాల్ తీపోతే నా కాల్ తీసేస్తుంది. సరే, తప్పేదేముంది. నమస్తే మేడం, బాగున్నారా? ఆ, బానే ఉన్నాను. ఎలా ఉన్నారు మేడం? నీ బొంద. ఇంతకు ముందేగా బాగున్నానని చెప్పాను. మళ్ళీ ఎలా ఉన్నారు అంటావేంటి? చిన్న కన్ఫ్యూజన్ మేడం. ఆ దిక్కుమాలిన కన్ఫ్యూజన్ నీకింకా పోయినట్లేదు. సర్లే, నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి.